కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ చివరి సమావేశం రసాబసాగా జరిగింది. ఇక మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ వేలిపుల శివమ్మ అధ్యక్షతన జరిగినటువంటి చివరి సమావేశంలో మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను ఒక్కరు చనిపోగా 2 హాజరు కాలేదు. ఇక కూరగాయల మార్కెట్ వేలం విషయంలో 1వ వార్డు కౌన్సిలర్ ముల్లా జానీ, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వాదోపవాదనలు వ్యక్తిగత దూషణల వరకు కొనసాగింది. తాను ఎమ్మెల్యే పెట్టినటువంటి మనిషినంటూ కూడా కమిషనర్ చెప్పగా, నేను జగన్ మనిషినంటూ కూడా కౌన్సిలర్ ముల్లా జానీ బిగ్గరగా అరిచాడు. కాసేపటి వరకు వారి మధ్య వాగ్వాదం కొనసాగింది. చివరకు చైర్పర్సన్ శివమ్మ కల్పించుకొని వివాదాన్ని సద్దుమనిపించింది. 5 ఏళ్ల వరకు సాఫీగా సాగినటువంటి సాధారణ సమావేశం చివరి రోజున ఇలా వాగ్వాదంతో ముగియడంతో తోటి కౌన్సిలర్లు చర్చించుకుంటున్నారు. నేను కూడా తెలంగాణ పెట్టి పెట్టే మంచి నేను కూడా